స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీలు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాలేకపోవడం ఏంటన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్నడూ జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అని మంత్రులకు సూచించారు. ఏనుగులు అడవిలో ఉండే మహోన్నత జీవులు మాత్రమే కాదు, అవి మన అడవులకు సంరక్షకులు, పర్యావరణ సమతుల్యతకు చిహ్నమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత సహజ అటవీ వారసత్వానికి ప్రతీక అని, ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటి ఆవాసాలను రక్షిస్తామని పునరుద్ఘాటిస్తున్నా అని పేర్కొంటూ ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కూడా వైకాపా ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించని జగన్ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతికి విజయవాడ నుంచి నేరుగా వెళ్లేందుకు మార్గం సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ అవతల తాడేపల్లి దగ్గర చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. విజయవాడ వైపు వచ్చే కొండవీడు వాగుపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ మంగళగిరి రోడ్డుకు సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపుగా అనుసంధానమైంది. నేడు సీఎం చంద్రబాబు ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లను ప్రారంభించడంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతికి ప్రయాణించనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను ప్రారంభించిన సీఎం పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కార్మికులకు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి పైగా తరలివచ్చి ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించారు. గత దశాబ్ద కాలంలో ఆల్ టైమ్ రికార్డు ఇది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ఈసారి సారెను సమర్పించేందుకు వందల భక్త బృందాలు తరలివచ్చాయి. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు దానికి తగ్గట్లుగా పక్కాగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అత్యంత వైభవంగా సార వేడుకలను నిర్వహించగలిగారు. సామాజిక వివక్ష, అంటరానితనం తీవ్రంగా ఉన్న సమయంలో తన ఆధ్యాత్మిక బోధనలతో సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు సంత్ రవిదాస్ కృషి చేశారని ఏపీ భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. కుల, మత భేదాలను అధిగమించి సమాజంలో సోదరభావం, సమానత్వం, ఏకత్వాన్ని బలోపేతం చేయడమే సంత్ రవిదాస్ కలశయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎక్కడికి వెళ్లినా కొత్తగా ప్రారంభించిన పనులు లేదా పూర్తయిన పనులను
ప్రజలకు అంకితం చేసే పరిస్థితి ఉండటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరం మండలం గోపువరపుగూడెం గ్రామంలో మోటార్ల కొరతను గుర్తించి స్థానిక పిఏఎస్ ద్వారా రైతులకు మోటార్లు అందించారని చెప్పారు. రైతు నేస్తం, విద్యా రుణాలు, సహకార రుణ పథకాలు వంటి ప్రభుత్వ సహకార రంగ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైకాపా అధినేత జగన్ కు దమ్ముంటే డిఎస్సీపై చర్చకు అసెంబ్లీకి రావాలని తెదేపా ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు. ఆయన ఆ పార్టీ వాళ్లు డిఎస్సీపై సాగిస్తున్నది రాజకీయ పోరాటం కాదని, ఆధారాలతో చూపించలేని వీధి నాటకాలని ధ్వజమెత్తారు. కష్టపడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అసభ్య పదజాలంతో వైకాపా నాయకులు అవమానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సార్లు కోర్టుల్లో పిల్ దాఖలు చేసి ఒక్క ఆధారము చూపించలేని వారు రోడ్డెక్కి నిరసనల పేరుతో నాటకాలు ఆడటం దుర్మార్గమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణతో కలిసి వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. డిఎస్సీ నియామకంలో స్పోర్ట్స్ కోటాతో సహా ప్రతి ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగానే పారదర్శకంగా పూర్తి చేశాం. జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిభతో 16,347 ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించినందుకు జగన్ 2 చేతులెత్తి వారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. యువత కేవలం రాజకీయాలు, ఉద్యోగాలు, చదువులకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావాలని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. యువత ఆలోచిస్తే మార్పు వస్తుంది. యువత అడుగు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. యువత సేవ చేస్తే సమాజం బాగుపడుతుంది అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము కష్టపడి చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పామర్తి రాజు తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగిన పక్షంలో అవసరమైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ను కలిసి న్యాయం కోరతానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొల్లూరు రవీంద్రలు వెంటనే జోక్యం చేసుకుని తనకు రావాల్సిన కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని గిరిజన బిడ్డగా వేడుకుంటున్నారని రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న 36 ఎకరాల భూమిని దొంగపత్రాలు, సంతకాలతో వైకాపా ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్ మోసేను రాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ అనే ఆప్షన్ను ఉపయోగించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం పాలానికి చెందిన బాధితుడు ఏలూరి రంగబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఎదుట బుధవారం ఆయనతో పాటు మరికొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంగబాబు మీడియాతో మాట్లాడుతూ ఆయా భూములకు చెందిన పట్టాదారు పుస్తకాలు, అడంగళ్లు అన్నీ తమ పేరు మీదే ఉన్నాయన్నారు. తాము ఎక్కడా సంతకాలు చేయలేదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కబ్జాదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. అనంతరం స్టాంపు రిజిస్ట్రేషన్ కమిషనర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. మద్యం మత్తులో ఓ యువకుడు తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తి తీసుకుని హల్చల్ చేశాడు. బుధవారం సాయంత్రం రోడ్డుపై జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సలాం హోటల్ సెంటర్ కు చెందిన వెంకటేష్ అలియాస్ వెంకీ ఫుల్ గా మద్యం సేవించి అన్నదమ్ముల మధ్య గతంలో జరిగిన గొడవలను ఆసరాగా చేసుకుని సోదరుడిని తిడుతూ ఇంట్లో నుంచి పెద్ద కత్తి తీసుకువచ్చి రోడ్డుపై సుమారు 15 నిమిషాల పాటు వీరంగం సృష్టించాడు. స్థానికులు గొడవ వద్దని ఆపుతున్నా వినకుండా వారిపైకి కూడా కత్తి విసరడం గమనార్హం. వెంకటేష్ బంధువు సైతం నచ్చజెప్పినా వినకుండా మద్యం మత్తులో ఒంటిపై ఉన్న చొక్కాను చించేసుకుని పేట్రేగిపోయాడు. స్థానికులు ఎట్టకేలకు అతని వద్ద ఉన్న కత్తిని లాక్కుని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వెంకీ తన పెదనాన్న కుమారుడిపై ఇదే తరహాలో గొడవ పడగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడ నగరంలో హుషారు పిట్టలు చిత్ర యూనిట్ సందడి చేసింది. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి అనే తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే కథా అంశంతో తీసిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందని అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్ కోరారు.